హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి హీరోస్లో గాడ్ ఆఫ్ మాసెస్ అనగానే ముందుగా గుర్తొచ్చేది మరెవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారు అనే చెప్పాలి. నిజంగా తన యాక్టింగ్లో మాత్రం మాస్ ఉంటుంది. తను డైలాగ్స్ చెప్తుంటే మాత్రం ఊరా మాస్ వైబ్స్ అయితే వస్తాయన్నమాట. చాలా చాలా మంచి నటుడు. ఇక నటన గురించి చెప్పనవసరం లేదు. నట బీభత్సం, నట విశ్వరూపం చూపిస్తారు అంతే జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇక డ్యాన్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ గారిని బీట్ చేసేవాళ్ళు మాత్రం ఇప్పట్లో రాకపోవచ్చు అనమాట. నెంబర్ 1 డ్యాన్సర్ అనే చెప్పాలి. అండ్ సింగిల్ టేక్లో స్టెప్ అయితే పూర్తి చేస్తాడంట. సో అంత మంచి టాలెంటెడ్ యాక్టర్ అనే చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ గారు. అండ్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే త్రిబుల్ ఆర్తో పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కొట్టారు. అండ్ రాజమౌళి గారి సెంటిమెంట్ని కూడా బ్రేక్ చేశారు. మొన్న దేవరా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టింది కదా. సో ఇప్పుడు దేవరా సినిమానంట జపాన్లో ఈ నెల 28వ తారీఖు రిలీజ్ చేయబోతున్నారంట. అండ్ జపాన్కి మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఈ నెల 22వ తారీఖు జపాన్ వెళ్ళబోతున్నారంట. అండ్ ప్రమోషన్స్ కోసం మన సైడ్ దేవరా సినిమాకి మంచి వసూళ్ళు అయితే వచ్చాయనే చెప్పాలి. మరి జపాన్లో ఎలా వస్తాయో చూడాలి. అండ్ జపాన్లో అంట ప్రివ్యూ స్క్రీనింగ్ అని ఒకటి ఉంటుందంట. సో అందులో దేవరా సినిమా బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చిందంట. సో మరి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటే అక్కడ కూడా గట్టిగానే వసూలు అయితే రాబట్టిద్ది. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు